ఇచ్చారు. ఒక్క రోజులోనే 8 లక్షల కోట్లు ఆవిరి, స్టాక్ మార్కెట్ ఢమాల్ అని కూడా మరి ఇందులో ప్రచురించడం జరిగింది. ఇక ఉపాధి హామీని రద్దు చేసే కుట్ర అని చెప్పి మరి ప్రధాని మోడీ ఈ కుట్రకి పాల్పడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. గ్రామాన తీర్మానాలు, జిల్లాలో బహిరంగ సభలు, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మంత్రులకు బాధ్యతలు, ములుగు సభకు సోనియా లేదా రాహుల్ ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా నిన్న మరి రేవంత్ ఏదైతే మాట్లాడారో దాని గురించి ప్రచురించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పు వెనుక ప్రధాని నరేంద్ర మోడీ కుట్ర ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు అయితే చేశారు. ఇక పేదలపై కక్షతో ఈ పథకాన్ని మారుస్తారా అని ప్రశ్నించారు. నిబంధనల ముసుగులో ఈ పథకాన్ని శాశ్వతంగా సమాధి చేయడానికే కుట్ర చేస్తున్నారని తెలిపారు. మెజారిటీ ఉందని చట్టసభలను వినియోగించి పేదలను అణిచివేస్తామంటే కుదరదన్నారు. గాంధీభవన్లో ఏర్పాటు చేసిన పిఏసి విస్తృత స్థాయి సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. అధికారం ఉందని మోడీ ప్రభుత్వం ఇష్టారీతను వ్యవహరిస్తున్నామంటే ఒప్పుకునేది లేదని రేవంత్ రెడ్డి తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం కుట్రను అడ్డుకోవాల్సిన సమయం ఇదేనని చెప్పారు. ఉపాధి హామీ పథకంతో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, ఉపాధి హామీ పథకం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని తెలిపారు. ఒకప్పుడు దొరల దగ్గర పేదలు వెట్టి చాకరీ చేస్తుంటూ బతికేవారిని దేశ ప్రజలకు విముక్తి, స్వతంత్రాన్ని ఇచ్చి ఓటు హక్కు కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని మరి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మరి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మొదట అమలు చేసిన తెలుగు రాష్ట్రాలనేని సీఎం రేవంత్ రెడ్డి మరొకసారి పునరుద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం జీ బిల్లును ఏదైతే మరి తీసుకొస్తుందో, ఈ మహాత్మా గాంధీ ఏదైతే ఉపాధి హామీ పథకాన్ని మరి ఏదైతే ప్రజలకు మరి ఉపాధి ఉండేటట్టుగా అసలు ఫస్ట్ ఇది తెలుగు రాష్ట్రాల్లోనే అమలు అయిందని చెప్పి మరి సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. దేశ ప్రధాని మీ దగ్గర మెజారిటీ ఉంది కదా అని చెప్పి ఎలా పడితే అలా చేస్తే ప్రజలు ఒప్పుకోరు, ప్రజల్లో ఒక విప్లవం అనేది వస్తుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఘంటాపథంగా చెప్పడం అయితే జరిగింది. అయితే మహాత్మా గాంధీ జాతీయ పథకం మార్పు వెనుక ప్రధాని నరేంద్ర మోడీ కేవలం కుట్రపూరితంగా దీన్ని చేస్తున్నారు. ఎందుకంటే పేదల్ని అణిచివేయాలని నిబంధనల ముసుగులో ఈ పథకాలను శాశ్వతంగా సమాధి చేయడానికి కుట్ర చేస్తున్నారన్నారు. మెజారిటీ మీకు ఉంది కదా అండి చట్టసభల్లో, మరి మీరు పేదలను అణిచివేస్తామంటే కుదరదని గాంధీభవన్లో ఏర్పాటు చేసిన పిఏసి విస్తృత స్థాయి సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. మరి గ్రామాన తీర్మానాలు, జిల్లాలో బహిరంగ సభలు పెట్టాలని కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. జీ బిల్లుకు వ్యతిరేకంగా మరి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని ఏదైతే పేరు మార్పు రద్దు చేస్తున్నారనే దీన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది.